హాయ్ గైస్, ఇలాంటి వీడియోస్ ఈ ఛానల్ నుండి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ వీడియో కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, ఈ వీడియోలో మనం Asus Zenfone Max for M1లో ఉన్న టాప్ 5 ఫీచర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం గైస్. సో హాయ్ గైస్, దిస్ ఈస్ Rayudu, you are watching Mr.telugutech. So without being to say anything, let's jump into the video. సో మనకి ఫస్ట్ ఫీచర్ వచ్చేసి నోటిఫికేషన్స్ నోట్. సో మనకి ఈ నోటిఫికేషన్ బార్ని కిందకి స్వైప్ చేసినట్లయితే సో మనకి చాలా నోటిఫికేషన్స్ అనేవి కనపడుతుంటాయి. సో వీటిలో కొన్ని ఇంపార్టెంట్ అండ్ అన్ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉంటాయి. సో ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ మనం ఏదైనా వర్క్లో ఉండి తర్వాత చూడాలనుకుని మర్చిపోతూ ఉంటాం. సో అలాంటప్పుడు మనకి ఎక్కడ నుండి నోటిఫికేషన్స్కి టైం అనేది సెట్ చేసుకోవచ్చు. సో మనం ఏదైనా నోటిఫికేషన్ తర్వాత చూద్దాం అనుకున్నట్లయితే మీరు సో పైన కనిపిస్తున్న నోటిఫికేషన్ పక్కకి స్వైప్ చేసినట్లయితే మనకి క్లాక్ ఐకాన్ అనేది కనపడుతుంది. సో ఈ క్లాక్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ టైం సెట్ చేసుకోమని అడుగుతుంది, 1 hour 15 minutes ఇలాగా. సో టైం సెట్ చేసుకున్నట్లయితే సో మనకి టైం అనేది సెట్ అయిపోతుంది. తర్వాత మనకి టైం అనేది అయిపోయిన తర్వాత మనం ఏదైతే టైం సెట్ చేసుకున్నామో మనకి మళ్ళీ నోటిఫికేషన్ అనేది గుర్తు చేస్తుంది. సో అలాంటప్పుడు మనం నోటిఫికేషన్స్ అనేవి మిస్ కాకుండా ఉంటాం ఈ ఫీచర్ ద్వారా. అండ్ సెకండ్ ఫీచర్ వచ్చేసరికి స్ప్లిట్ స్క్రీన్. సో ఈ స్ప్లిట్ స్క్రీన్ ఏంటంటే మనకి ఈ Asus Zenfone Max M1 మొబైల్లో మనం ఒకేసారి 2 యాప్స్ని మనం ఒకే స్క్రీన్లో ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో మనకి అలా ఆపరేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఈ రీసెంట్ యాప్స్ బటన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయగానే మనకి రీసెంట్ యాప్స్ అన్ని కనపడుతూ ఉంటాయి ఇక్కడ. సో మీరు ఏ అయితే 2 యాప్స్ని ఆపరేట్ చేయాలనుకుంటున్నారో సో ఆ యాప్లో ఒక యాప్ని ఇలాగ టచ్ చేసి హోల్డ్ చేసినట్లయితే సో పైకి డ్రాగ్ చేయండి. సో పైకి డ్రాగ్ చేయగానే మనకి స్క్రీన్లో అనేది సెట్ అయిపోతుంది అది. అండ్ కింద చూసుకుంటే మనకి ఇంకా కొన్ని యాప్స్ ఉంటాయి. సో వాటిలో నచ్చిన యాప్ని ఒక దాని మీద క్లిక్ చేశారంటే అది సెకండ్ యాప్ కింద సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఒకేసారి మీ మొబైల్లో 2 యాప్స్ని ఓపెన్ చేసి ఆపరేట్ చేయొచ్చు అనమాట ఒకే స్క్రీన్లో. అండ్ మీరు ఈ స్ప్లిట్ స్క్రీన్ నుండి డిసేబుల్ కావాలనుకుంటే సో పైన మీకు ఈ బ్లాక్ బార్ కనపడుతుంది కదా, సో ఈ బ్లాక్ బార్ మీద ట్యాప్ చేయగానే ఇది కొంచెం పెద్దది అవుతుంది. అండ్ కిందకి స్వైప్ చేసినట్లయితే సో స్ప్లిట్ స్క్రీన్ నుండి బయటకు వచ్చేస్తారు. సో ఇదిగా సెకండ్ ఫీచర్ Asus Zenfone Max M1లో. అండ్ థర్డ్ ఫీచర్ వచ్చేసి స్క్రీన్ పిన్నింగ్. సో ఈ ఫీచర్ అనేది మీ మొబైల్లో బాగా యూజ్ అవుతుంది. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ మొబైల్లో ఫేస్బుక్ కానీ మెసెంజర్ కానీ ఓపెన్ చేసి ఇస్తానన్నప్పుడు సో వాళ్ళకి ఏదైతే యాప్ని వాళ్ళు అడిగారో సో ఆ యాప్ని ఓపెన్ చేసి స్క్రీన్ని పిన్ చేసి ఇచ్చారంటే సో వాళ్ళు ఆ యాప్ నుండి బయటికి రాలేరు, అంటే బ్యాక్ రాలేరు, ఫార్వర్డ్ కాలేరు. సో వాళ్ళు ఆ యాప్లోనే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ వాళ్ళకి స్క్రీన్ అన్పిన్ చేయడం తెలుసుంటే సో వాళ్ళు స్క్రీన్ అన్పిన్ చేశారంటే మీ మొబైల్ అనేది లాక్ అయిపోతుంది. సో మీరుంటేనే మీ మొబైల్ని అన్లాక్ చేయగలుగుతారు. సో ఈ ఫీచర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే సో నేను ఇక్కడ ఒక యాప్ని ఓపెన్ చేశాను. సో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత రీసెంట్ యాప్స్ బటన్ మీద ట్యాప్ చేశానంటే సో నాకు ఇక్కడ ఒక పిన్నింగ్ ఆప్షన్ అనేది కనపడుతుంది, పిన్నింగ్ సింబల్. సో ఈ పిన్ సింబల్ మీద క్లిక్ చేశానంటే నాకు ఏదైతే యాప్ని ఓపెన్ చేశానో ఆ యాప్ అనేది పిన్ అయిపోతుంది. సో నేను ఈ స్క్రీన్ నుండి అన్పిన్ కావాలంటే ఈ బ్యాక్ బటన్ అండ్ రీసెంట్ యాప్స్ బటన్ రెండు ఒకేసారి ప్రెస్ చేసి ఉంచాలి. సో అలా ఉంచినట్లయితే నాకు మొబైల్ స్క్రీన్ అనేది అన్పిన్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా మొబైల్ అనేది లాక్ అయిపోతుంది. అండ్ ఫింగర్ లాక్ కానీ ప్యాటర్న్ యూజ్ చేసి కానీ మనకి మొబైల్ అన్లాక్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసిస్తే మన మొబైల్లో డేటా అనేది సేఫ్ ఉంటుంది. సో ఎవరు చూడలేరు. సో ఈ ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలంటే సో ఈ ఫీచర్ కోసం సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేశారంటే సెక్యూరిటీ లొకేషన్ అని ఉంటుంది. సెక్యూరిటీ లొకేషన్ మీద ట్యాప్ చేసి స్క్రోల్ చేసినట్లయితే స్క్రీన్ పిన్నింగ్ అని ఉంటుంది. సో ఆ స్క్రీన్ పిన్నింగ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి సో డిసేబుల్ చేసి ఉంటుంది మీ మొబైల్ అయితే. సో ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఫీచర్ అనేది మీ మొబైల్లో యూజ్ అవుతుంది. సో మీ మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ ఫీచర్ వచ్చేసరికి ఫ్లోటింగ్ ఫీచర్స్. ఇది క్యాలిక్యులేటర్లో ఒకటి ఉంది అండ్ క్రోమ్లో 2 ఫీచర్స్ ఉన్నాయి ఈ మొబైల్లో ఫ్లోటింగ్ ఫీచర్స్. సో ఫస్ట్ వచ్చేసి క్యాలిక్యులేటర్లో. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 dots మీద క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్లోకి వెళ్తే ఫ్లోటింగ్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది. సో ఈ ఫ్లోటింగ్ క్యాలిక్యులేటర్ని ఎనేబుల్ చేశారంటే మీకు మీ మొబైల్ స్క్రీన్ మీదకి క్యాలిక్యులేటర్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో మీకు కావాల్సినప్పుడల్లా ఈ ఫ్లోటింగ్ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేసి మీరు క్యాలిక్యులేటర్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ క్యాలిక్యులేటర్ని డిసేబుల్ చేయాలంటే సో మీరు కిందకి డ్రాగ్ చేసినట్లయితే ఇంటూ మార్క్లోకి సో ఈ క్యాలిక్యులేటర్ అనేది డిసేబుల్ అయిపోతుంది. అండ్ ఇదే విధంగా మనకి క్రోమ్లో కూడా వీడియోస్ని మనం
ఫ్లోట్ చేయొచ్చు. సో క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళామంటే సో మనకి వీడియోస్ ఉంటాయి కదా డౌన్లోడ్ చేసిన వాటిలో. సో ఆ వీడియోని ప్లే చేసిన తర్వాత సో ఆ వీడియోని ఫుల్ స్క్రీన్ చేసి బ్యాక్ బటన్ కానీ హోమ్ బటన్ కానీ క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లో సో ఆ వీడియో ట్యాబ్ అనేది ఫ్లోట్ అవుతుంది మన మొబైల్ స్క్రీన్లో. సో ఈ మొబైల్ స్క్రీన్ ఫ్లోట్ అయ్యి ఈ స్క్రీన్ని మనం ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్క్రీన్ మనం డిజేబుల్ చేయాలంటే సో ఈ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే సో మనకి స్క్రీన్ అనేది డిజేబుల్ అయిపోతుంది, ఫ్లోటింగ్ స్క్రీన్ అనేది. సో ఈ విధంగా మనకి ఫ్లోటింగ్ ఫీచర్స్ అనేది యూస్ అవుతాయి క్రోమ్లో అండ్ క్యాలిక్యులేటర్లో. అండ్ లాస్ట్ ఫీచర్ అండ్ ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి జెన్ఫోన్ గెచర్స్. సో మనకి ఈ మొబైల్లో మనకి ఇన్బుల్డ్గా కొన్ని గెచర్స్ అనేవి వచ్చాయి. సో ఆ గెచర్స్ మీకు ఎక్కడ ఉంటాయంటే సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే సిస్టమ్ అని ఉంటుంది కదా. సో సిస్టమ్ మీద ట్యాప్ చేసినట్లయితే గెచర్స్ అని ఉంటుంది. సో గెచర్స్ మీద ట్యాప్ చేస్తే జెన్ మోషన్ అని ఉంటుంది. సో ఆ జెన్ మోషన్ మీద ట్యాప్ చేసినట్లయితే సో మనకి గెచర్స్ అనేవి కనపడుతుంటాయి. సో వీటిని డిజేబుల్ చేసి ఉంటాయి. సో మీకు కావాలంటే ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని గీచర్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో కిందకి స్క్రోల్ చేసినట్లయితే సో డబ్ల్యూ రాసినప్పుడు క్రోమ్ అండ్ సి రాసినప్పుడు కెమెరా అండ్ ఈ రాసినప్పుడు క్లాక్. సో ఇలాగ మనకి కొన్ని గీచర్స్ అనేవి ఉంటాయి. సో ఈ గీచర్స్ అన్ని మనకి ఆఫ్ స్క్రీన్లో వర్క్ అవుతాయి. సో మనకి స్క్రీన్ అనేది ఆఫ్ కొన్నప్పుడు సో మనకి ఇక్కడ జెడ్ రాసినప్పుడు ఫొటోస్. సో ఇలాగ మనకి ఆఫ్ స్క్రీన్లో మనకి ఇలాగా గెజర్స్ అనేవి వర్క్ అవుతాయి. అండ్ ఇక్కడికి మనకి టచ్ గెజర్స్ అనేవి ఇంకా ఎక్స్ట్రా 3 గెజర్స్ ఉన్నాయి. సో ఒకటేమో డబుల్ ట్యాప్ టు టర్న్ ఆఫ్ ద స్క్రీన్. సో మనకి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసామంటే స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుంది. అండ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసామంటే స్క్రీన్ అనేది వేకప్ అవుతుంది. సో స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు. అండ్ స్వైప్ అప్ చేసామంటే స్క్రీన్ అనేది వేకప్ అవుతుంది. సో వీటిని ఎనేబుల్ చేసుకున్నట్లయితే సో ఈ గెజర్స్ కూడా మీ మొబైల్ యూజ్ చేయొచ్చు. సో ఇవి గైస్ Asus Zenfone Max Pro M1లో టాప్ 5 ఫీచర్స్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఈస్ Rayudu signing off. I will catch you in next one. Take care. Bye.